అక్టోబర్ 27, 28, 29 తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉంటుందని సహాయక చర్యలకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, కార్తీక మాస స్నానాలకు భక్తులు సముద్ర వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని 6,000 పూరి గుడిసెల్లోని ప్రజలను 27వ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నెల 28, 29 తేదీలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామని, 624 హెబిటేషన్స్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గాలుల తీవ్రతకు కరెంటు పోల్స్, చెట్లు కూల్పై ప్రమాదం ఉందని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. తీర ప్రాంతాల్లో క్రేన్లు, చెట్టు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచామని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా కేంద్ర అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08856293104 కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. మనకి మొంతా సైక్లోన్ వార్నింగ్ ఫ్రమ్ ఐఎండి క్లియర్గా విత్ టైమ్ లైన్స్తో పాటు క్లియర్ ప్రెడిక్షన్స్తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా 27, 28, 29 దేర్ ఆర్ గోయింగ్ టు బి హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్. సో ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ నౌ దట్ సైక్లోన్ ఈస్ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యింది. సో అది ఒక 700 కిలోమీటర్స్ డౌన్ సౌత్. సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది. సో యాజ్ పర్ ఐఎండి ప్రెడిక్షన్స్ ప్రకారం 28th ఈవినింగ్ లేట్ ఈవినింగ్, సో 5 PM to 7 PM or 8 PM అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండి నుంచి ప్రెడిక్షన్స్ వచ్చాయి. సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బి టు ఎ ట్యూన్ ఆఫ్ అరౌండ్ 100 to 120 km/h. అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి వచ్చింది. సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ని అలర్ట్ చేయడం జరిగింది. జిల్లాకి ఒక 90 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. సో జిల్లాలో మొత్తం మీద ఒక 520 హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్కి ఆనుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అవన్నీ ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్, ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం. ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, ఈఓఆర్టీస్ కావచ్చు, ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరికి కమ్యూనికేట్ చేశాము. సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ 520 హ్యాబిటేషన్స్లో ఒక 624 రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము. అందులో మోస్ట్ ప్రాబ్లీ మెజారిటీ విల్ బి స్కూల్స్, నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు. అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచెడ్ హౌసెస్ ఉన్నాయో, మనకి థ్యాచెడ్ హౌసెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక 6,000 to 7,000 ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది. దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఆ థ్యాచెడ్ హౌసెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ 27th ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక 2 to 3 days వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాము. సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో నెక్స్ట్ 2-3 days ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి. దయచేసి ఈ నెక్స్ట్ 2 days విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి. అన్నెసరీగా మీరు బయట తిరగకండి. ఆ జిల్లా ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మనకి విండ్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ 100 to 120 kilometers ఉన్నప్పుడు దెర్ మైట్ బి ఏ ఛాన్సెస్. సో కొన్ని చెట్లు పడిపోవచ్చు, కొన్ని ఎక్కడన్నా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్గా ఉన్నవి అవి డీరూట్ అవ్వచ్చు. సో ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ 2 to 3 days బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్. సో నెక్స్ట్ 2 to 3 days పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ 1 week వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న
ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఒక 428 మెంబర్స్ ఉన్నారు. అందులో అర్బన్ ఏరియాస్లో రఫ్లీ అరౌండ్ ఒక 250 మెంబర్స్ ఉన్నారు. అరౌండ్ మిగతా 200 మెంబర్స్ కూడా కొంచెం రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్నారు. సో రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్కి మొబిలైజ్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో దే విల్ బి ప్లానింగ్ టు మూవ్. So from this side around we have a 90 kilometers coast in our district. So each 3 kilometers ki oka watcher ni deploy chestunnamo such that akkada unna ఏర్పాట్లు at the same time beach ki evarni kuda allow cheyakunda marine police oka sahakaramto తీసుకొని so beach lo kuda evaru kuda veldaniki veelledandi. It's completely restricted. And manaki ekkadaithe punts operate avutunnayo so depending upon the velocity of the winds and rainfall by tomorrow afternoon nunchi ekkadaithe manaku rivers cross chesi punts operate chestunnamo avanni kuda dani close cheyadam jarugutundi. దాని ప్రకారంగా జిల్లా ప్రజలు వాళ్ళ యొక్క రూట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనకి సెంట్రల్ డెల్టా నుంచి రిలీజ్ అయ్యే వాటర్ సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్ మనకి పాస్ట్ 1 వీక్ వరకు కూడా ఎవ్రీడే 1000-1200 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. సో అది ఈ రోజు స్టాప్ చేశాము. సో దట్ మనకి ఒకవేళ వాటర్ ఎక్కువ ఇనండేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్ ది సేమ్ టైం మనకి ప్యాడీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది, హార్వెస్టింగ్ నియర్ బై ఉంది. సో పాస్ట్ 1 వీక్ నుంచి మనకు రెయిన్ఫాల్ చూసాము. సో భూమిలో ఎలాగో తేమ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఒక 3 డేస్ వరకు మనకి హెవీ ఇనండేషన్ అవ్వకుండా అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఉన్న ఒక 52 అవుట్ఫాల్ స్లూయిసెస్ మన డ్రైన్స్ ఎక్కడైతే మనకి రివర్లో డ్రైన్స్ అన్నీ కూడా రివర్లో ఫ్లో డ్రైన్ అవుతాయో అలాంటి అవుట్ఫాల్ స్లూయిస్ అన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేయడం జరిగింది. సో దట్ ఎక్కడ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నా కూడా వాటర్ ఇమ్మీడియట్గా రివర్లోకి డ్రైన్ అవ్వడానికి. సో ఫ్రమ్ ఆర్ సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఓన్లీ ఆల్ ద పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఇన్ జనరల్ సేయింగ్ దట్ దయచేసి బయటికి వెళ్ళకండి, జస్ట్ స్టే ఇండోర్స్ ఫర్ ద నెక్స్ట్ 2 days. ఓకే, థ్యాంక్ యూ సార్. 2 days. సార్ 96 నవంబర్ ప్రభావం ఉంటుందంటారా సార్? సెలవులు రేపటి నుంచి అనుకున్నా. 28, 29 మ్యాండేటరీ. రేపు డిపెండింగ్ అపాన్ దట్ విల్ సీ, దట్స్ ఆల్. మండే కదా, సో రేపు యాక్చువల్లీ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అంటున్నారు. రేపు ఈవినింగ్ నుంచి వర్షాలు పడతాయి అంటున్నారు. సో దాన్ని బట్టి విల్ టేక్ ఏ కాల్ బై టుడే ఈవినింగ్ డిపెండింగ్ ఆన్ ద ప్రెడిక్షన్. 96 నవంబర్ 6 ప్రభావం ఎక్కువ దాదాపు ఈ బొలుస్తిప్ప అనే గ్రామంలో 500 లాస్ అయ్యారు. కోనసీమ మొత్తం 1000 మంది సుమారు చనిపోయారు. అప్పట్లో పెద్ద కంట్రోల్ రూమ్స్ చాలా వేస్ట్ జరిగింది. ఇప్పుడు ఈ ఫిషర్మెన్ గ్రామాల్లో ఎలాంటి చర్యలు చేపట్టారు? ఫైన్. సో ఇప్పుడు మనకి టోటల్ గా ఫిషర్మెన్ కమ్యూనిటీస్ లో తీసుకుంటే వీ హ్యావ్ 1936 మెరైన్ బోట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కన్సర్న్ FDOs నుంచి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్నాము. వాళ్ళందరూ కూడా బ్యాక్ వచ్చేసారు. అండ్ వాళ్ళ యొక్క వీ హ్యావ్ 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్. 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్లో అవన్నీ కూడా బెర్త్ చేయడం జరిగింది. కన్ఫర్మేషన్ తీసుకున్నాము. రైట్ నౌ మన జిల్లా నుంచి ఇప్పుడు సీలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. సో దట్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ వీ టుక్. అంటే పాస్ట్ 2 days నుంచి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎవరెవరైతే వెళ్ళారో దయచేసి బ్యాక్ వచ్చేయండి అండ్ మీ యొక్క ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్లో బర్త్ చేసుకోమని చెప్పాము. సో ఆల్ కన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్ బై ద ఫిషరీస్ డిపార్ట్మెంట్. అండ్ ఆల్రెడీ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము కలెక్టరేట్లో, RDO ఆఫీసెస్లో. నెంబర్ కూడా కమ్యూనికేట్ చేస్తాము. ఆల్రెడీ ఐ థింక్ వీ హ్యావ్ నెంబర్స్. (08856) 293-104 is a control room collectorate number అండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆల్రెడీ వీఆర్ గెటింగ్, ప్రస్తుతానికి ఇంకా కాల్స్ రావట్లేదు. దాని 24/7 ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మ్యాన్ పవర్ ఉండేలాగా అక్కడ కమ్యూనికేట్ చేసాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్. జిల్లాకి SDRF ఆల్రెడీ ఒక NDRF టీమ్ వచ్చి స్టేషన్ అయి ఉంది అమలాపురంలో. ఇంకొక SDRF టీమ్ కూడా రావాలని SDMAకి డైరెక్ట్ చేయడం జరిగింది. దట్ విల్ బి పోస్టింగ్ షార్ట్. రఫ్లీ అరౌండ్ 6000 థ్యాచ్డ్ హౌసెస్ అనుకుంటున్నాము. సో దట్ థ్యాచ్డ్ హౌసెస్ ఇంకా నెంబర్స్, ఎగ్జాక్ట్ నెంబర్స్ రావాలి మనకి. అది ఇంకా కమ్యూనికేట్ ఎన్యూమరేట్ చేస్తున్నారు. బై టుడే ఆఫ్టర్నూన్ ఇట్ విల్ బి డన్. ఓకే. సో అండ్ మిగిలినవి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు ఐ విల్ గివ్ సమ్ డీటెయిల్స్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రఫ్లీ ఒక 3000 పోల్స్ తెప్పించాం ఆల్రెడీ. సో మనకి శ్రీకాకుళం నుంచి, అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ CMD నుంచి, SBDCL నుంచి ఆల్రెడీ వి రిసీవ్డ్